ఫైనలీ వి గాట్ ఎ న్యూ కార్ అండ్ ఈ కార్ కోసం చాలా అంటే చాలా రోజులుగా ఎదురు చూసాము. మరి ఏ కార్ తీసుకున్నామో చూస్తారా? గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక గుడ్ హ్యాపీ న్యూస్ అండ్ హ్యాపీ వ్లాగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మనం కార్ తీసుకోబోతున్నాం. ఆల్రెడీ మీరు టౌన్లో చూసామంటారు. సో వీఆర్ గెట్టింగ్ ఎ న్యూ కార్. ఎందుకంటే ఫ్యామిలీ పెద్దదైపోయింది, బుడ్డోడు వచ్చేస్తున్నాడు. మాకు ఆల్రెడీ 2 బుడ్డోళ్ళు ఉన్నారు. సో అస్సలు సరిపోవట్లేదు. అంటే ఎవరో ఒకళ్ళం బైక్లో రావడం, లేదా ఎవరో ఒకరిని ఆటోలో పంపించడం. ఇప్పుడు కూడా లక్ష్మిని వర్షిణిని క్యాబ్ బుక్ చేసి వాళ్ళిద్దరిని వేరే క్యాబ్లో పంపిస్తున్నాము లొకేషన్కి, అంటే షోరూమ్కి. సో అందువల్ల మేము డిసైడ్ అయ్యాం టు గెట్ ఎ న్యూ కార్. అదనమాట విషయం. ఈ వ్లాగ్ అలా స్టే ట్యూన్ చూస్తూ ఉండండి. వెరీ హ్యాపీ వ్లాగ్, ఓవర్వెల్మింగ్ వ్లాగ్ అనమాట. ఈ డే కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఇట్ ఈస్ ఫైనలీ గోయింగ్ టు హ్యాపెన్. రండి, స్టే ట్యూన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే హ్యాపీగా అటు ఇటు వెళ్తూ ఉంటాడు. ఏంటన్నారేమో, రెడీనా అటు ఇటు వెళ్ళి చూడ్డానికి, కార్ మొత్తం తిరగడానికి? సో అదనమాట. మా సుభాష్ నత్తుంది అండ్ మా సాయత్ ఉన్నారు అండ్ మా చిట్టిగాడు అక్కడ ఉన్నాడు. సో ఇవన్నమాట మా ప్లేస్లు ఇక్కడ. సో చాలా ఈడేమో నా ఒళ్ళు నన్ను తొక్కుతూ ఉంటాడు. ఏం కార్ తీసుకోబోతున్నాం ఏంటి అన్నది ప్రతి డీటెయిల్స్ మీరు చూస్తారు. స్టే ట్యూన్. వీ హ్యావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ ద లొకేషన్. ఈ హ్యాపీనెస్ అయితే నాకు ఎలా షేర్ చేసుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు. ఆర్ వి గెటింగ్ ఎ న్యూ కార్ అన్నట్టు ఒక డౌట్ గా ఉంది. ఆర్ వి అని ఎందుకు అంటున్నానంటే, అవర్ లైఫ్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బిఫోర్ గైస్. నెక్స్ట్ మంత్ ఇంటికి రెంట్ కట్టుకోవాలంటేనే వామ్మో ఎలారా బాబు అని ఓవర్ థింక్ చేసిన రోజులు ఉన్నాయి. యాక్చువల్ గా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందు మేమందరం డబ్బింగ్స్ చెప్పుకునే వాళ్ళం. బాగా ఎక్కువగా చెప్పేవాడు అండ్ మేము వెరీ అకేషనల్ గా ఆ టైంలో కమిట్మెంట్స్ అన్ని బాగా చూసుకోవాలి. బాగా మెడిసిన్స్, ఇంటికి రెంట్, మాకు ఫీజులని, ఖర్చులని చాలా బాగా అలా ఎవ్రీడే అలా ఏదో చూస్తూ ఆలోచించుకుంటూ మేము పక్కన మాట్లాడుతూ ఉంటాం. కానీ బావ మైండ్ ఎక్కడో ఉంటుంది. నాకు అనిపించేది మా వల్ల బావ ఎంత కష్టపడుతున్నాడు అని. బావ ఎప్పుడు అంటూ ఉండేవాడు, బావే కాదు మా నాన్న కూడా, యూట్యూబ్ చేయమ్మా అని ఎప్పుడు 2014 నుంచి చెప్పేవారు. నేను దాన్ని పెద్దగా మైండ్ చేసుకుని సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు అంటిల్ దిస్ పర్టికులర్ మూమెంట్. అది ఒక చాలా బాధాకరమైన మూమెంట్. బావ చాలా బ్రేక్ డౌన్ అయ్యి చాలా బాధపడ్డాడు. సో అది చూసిన నాకు చాలా హెల్ప్లెస్ గా అనిపించింది. బావకి నేను ఏమీ చేయలేకపోతున్నాను అని. ఆ రోజు నైట్ నేను డిసైడ్ అయ్యాను యూట్యూబ్ ఎలాగైనా చేయాలి అని. అంతకు ముందే నా దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉండేది 2020 నుంచి. బట్ నేను అది సీరియస్ గా తీసుకోలేదు ఆ యూట్యూబ్ ఛానల్లో. నేను ఇచ్చుకున్న టైం యూట్యూబ్ కి 1 మంత్. ఈ 1 మంత్ లో నాకు రీచ్ రాకపోతే నేను ఏ వర్క్ అయినా చేస్తాను. రిసెప్షన్ లో కూర్చోడానికి రెడీ, ఏ పనైనా ఓకే. బట్ నాకు డబ్బులు సంపాదించడం అన్నది ఒక మోటివ్. ఒకప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ వేయడానికి ఇంట్రెస్ట్ లేని నాకు యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి ఒక 10 days లోనే నాకు రీచ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ నేను కూడా ఆ చిన్న రీచే కదా అని దాన్ని మిస్యూజ్ చేసుకోకుండా నైట్ అండ్ డే ఫుల్ గా వర్క్ చేసేదాన్ని. నిద్ర ఉండేది కాదు. కాలేజ్ కి వెళ్ళాలి, కాలేజ్ వర్క్స్ ఉంటాయి. బట్ స్టిల్ కాలేజ్ లో కూడా కూర్చొని వర్క్ చేసేదాన్ని. అండ్ స్టిల్ ప్రౌడ్ గా చెప్పుకుంటా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క వీడియో కూడా మిస్ చేయకుండా పోస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత నాతో నా చెల్లి జాయిన్ అయ్యింది, వెరీ సపోర్ట్. అండ్ తను కూడా స్కూల్ స్టూడెంట్. రేపటి వీడియో ఈ రోజు నైట్ కూర్చొని వాయిస్ ఓవర్ అది ఇచ్చేసి నిద్రపోయేది. ఒక విధంగా నేను గాని వర్షిని గాని మా స్కూల్ అండ్ కాలేజ్ లైఫ్ ని అస్సలు ఎంజాయ్ చేయలేదు. అప్పుడు మాకు దొరికిన టైం అంతా మేము ఇలా వర్క్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఆ సాక్రిఫైసెస్ మా లైఫ్ ని మార్చింది. డిన్నర్ ఏంటి? అస్సలు ఆకలి నాకు నిండిపోయింది. నాకు ఇంటికి వెళ్ళాక అప్పుడు ఒక అరగంట పోయాక ఆకలి. సో మొత్తానికి మన ముందు లైఫ్ ఎలా ఉండేదో ఎప్పటికీ మర్చిపోకూడదు.
కట్ చేయాలి కదా, ఎలా కేక్ కట్ చేస్తాడు అలాగే కట్ చేస్తాడు అది. వాడి వెల్కమ్ కార్ అని. పెద్ద కొడుకు కూర్చున్నాడమ్మా ఫస్ట్ కార్లో. Finally. Oh my god, we are into the car. Oh my god, మరేమో గడి ఇక్కడ బుజ్జిబాబు ఇక్కడ ఉన్నాడు. అండ్ సుభాష్ నత సాయత్ ఇప్పుడు అందరు కంఫర్ట్ గా కూర్చుంటున్నారు. ఫస్ట్ టైం కార్ లో అందరం సరిపోయాం. అందరం ఎవరు కాంప్రమైజ్ చేసుకోకుండా అందరం కార్ లోకి ఎక్కాం. ఏమో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చావా నాన్న? బాగా కనిపిస్తుందా నీకు వ్యూ అది? యూజువల్గా అయితే సార్ కాళ్ళు అవి బయటికి పెట్టేసి అలాగే తీసుకుంటారు. ఇప్పుడు చూడండి సార్కి బుజ్జి. సో గైజ్ వీఆర్ బ్యాక్ హోమ్. చాలా టైర్డ్గా ఉంది నాకు, చాలా హెడేక్ ఎక్కువ అయిపోయింది కొంచెం. అక్కడ చాలాసేపు ఉన్నాం కదా, చాలా హెడేక్గా ఉంది నాకు. యాక్చువల్గా డాక్టర్ నన్ను డోలో అంటే ఏనో పెయిన్ ఉంటే టాబ్లెట్స్ అంత త్వరగా వేసుకోవద్దన్నారు, కానీ నాకు ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా పెయిన్గా ఉంది. సో నేను టాబ్లెట్ వేసుకొని అది స్లీప్. రేపు మార్నింగ్ నాకు టిఫా స్కాన్ ఉంది, సో టిఫా స్కాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే బాయ్, ఇష్క్ యూ ఆల్.